ఓకే, సో ఈరోజు ఇంకొకటి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ 1 కనిపిస్తుందా వీడియో? స్టెప్ 1 ఫస్ట్ ఇలా కర్వ్ వేయాలి. ఈ కర్వ్ కి చిన్నగా ఇలా బీక్ అనేది డ్రా చేయాలా. ఇక్కడి నుంచి ఇలా షేప్ అనేది తీయాలి. ఓకే, సో దిస్ ఈస్ స్టెప్ 1. ఇదే స్టెప్ ని స్టెప్ 2 లో కూడా రిపీట్ చేసి కొత్త స్టెప్స్ ని ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో ఇక్కడ కర్వ్ డ్రా చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ బీక్ అనేది డ్రా చేస్తాం. సో దీన్ని ఇలా కిందికి కర్వ్ అనేది ఇస్తాం. ఓకేనా? సో ఈ రెండు కంప్లీట్ అయితే చెప్పండి. సో నెక్స్ట్ స్టెప్ ఏముందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇక్కడ స్లైట్ కర్వ్ అనేది తీసుకొని ఇక్కడ దీన్ని ఇలా తీసుకోవాలి. Ma'am, ఆ we can write steps, ma'am. స్టెప్స్ రాయాలి. పైన స్టెప్ 1 ఇది, స్టెప్ 2 లో ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, సో స్టెప్ 2 లో ఏం చేసాము, దీన్ని ఇలా కరువు తీసుకొని ఇక్కడ ఏవైతే రెక్కలది ఉంటుందో దాన్ని ఇలా తీయాలి. ఓకేనా? సో ఇదే విధంగానే మళ్ళీ స్టెప్ 3 ఇదేంటిది, బర్డ్, స్మాల్ బర్డ్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సేమ్ స్టెప్ నే ఇక్కడ రిపీట్ చేయాలి. సెకండ్ స్టెప్ లో మనం ఏమైతే వేస్తున్నామో దాన్ని రిపీట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమింటే ఫినిష్ చేస్తున్నాం దీన్ని, బర్డ్ ని. ఇక్కడ రెక్కలు అనేది చూపించాలి. ఇలా పైకి ఉంటుంది కదా, రెక్కలు చూపిస్తూ ఇక్కడ బర్డ్ యొక్క లెగ్స్ అనేది చూపించాలి. ఓకేనా? సో ఇది థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ లో ఈ లెగ్స్ చూపించినాం కదా, వీటి మధ్యలో ఒక కొమ్మ అనేది చూపిస్తున్నాం, కొమ్మ పైన కూర్చున్నట్టుగా. Miss, can't able to see third step, miss. ఇప్పుడు Yes, miss. ఓకే, సో దీనికి షేడింగ్ అనేది ఇస్తే కొంచెం రియల్ గా బాగా కనిపిస్తుంది. షేడింగ్ ఇచ్చేటప్పుడు పెన్సిల్ షార్ప్ గా ఉండకూడదు. ఓకేనా? మళ్ళీ ఇలా అవుట్లైన్ అనేది డార్క్ చేసుకుంటూ ఉండాలి. ఈ లీవ్స్ ఏదైతే డ్రా చేస్తామో ఆ షేప్ ని మొత్తం అవుట్లైన్ ఏదైతే డ్రా చేస్తామో ఆ బర్డ్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, మొత్తము డార్క్ చేయాలి. Ma'am, ఓకే, వచ్చిందా మీకు కూడా బర్డ్ ఇలాగా?
Yes, ma'am. వచ్చిందండి. సో ఎడ్జెస్ లో సో లైట్ గా షేడింగ్ అనేది ఇవ్వాలి. షేడింగ్ ఇచ్చి ఇలా స్మడ్జింగ్ చేస్తే ఇది షేడింగ్ అని. సో ఇక్కడ ఏదైతే కన్ను చూపించినామో దాన్ని కొంచెం డార్క్ చేయాలి. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డ్రాయింగ్. స్టెప్ 1 ఏం డ్రాయింగో మీరే కనిపెట్టాలి. ఓకేనా? ఫస్ట్ ఇలా ఓవెల్ షేప్ అనేది వేసుకుంటాం. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఓవెల్ కమ్ సర్కిల్ అనేది వేయాలి. ఓవెల్ కాదు, సర్కిల్ కాదు. ఓకే, సో దీనికి పైన ఇలా 2 లైన్స్ అనేది సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ కి ఈ 2 లైన్స్ అనేది డ్రా చేయాలి. సేమ్ స్టెప్ 2 కూడా అంతే. ఫస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఓవెల్ వేసుకోవాలి. కింద వచ్చి ఎక్కువ స్పేస్ వదలకూడదు. ఓవెల్ కమ్ సర్కిల్ వేసుకోవాలా. తర్వాత దీనికి సెంటర్ పాయింట్ తీసుకొని ఇటుపక్క ఎంత స్పేస్ తీసుకున్నామో ఇటుపక్క కూడా అంతే స్పేస్ తో లైన్ అనేది వేయాలి. ఓకే, తర్వాత దీన్ని ఇలా కలపాలి. కలిపేసి ఈ లైన్ అనేది ఎరేస్ చేయాలి. ఈ కర్వ్స్ ఏదైతే ఇన్నర్ కర్వ్స్ ఉన్నాయో అది ఎరేస్ చేసేసేయాలి. ఈ మిడిల్ లైన్ కూడా ఎరేస్ చేసి ఇంకా అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఈ యొక్క షేప్ అవుట్ కింద ఏదైతే మనం డ్రా చేసినామో దాన్ని నీట్ గా ఇలా షేప్ చేసుకోవాలి. ఓకే, that one any fruit miss? చూడు కంప్లీట్ అయిన తర్వాత చెప్పు. తర్వాత ఇక్కడ ఒక మిడిల్లో స్మాల్ సర్కిల్ అనేది వేయాలి. ఇక్కడ మిడిల్ పోర్షన్ లో స్మాల్ రెక్టాంగిల్ షేప్ లాగా వేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ నేను స్టెప్ 2 అనేది మీకు ఇక్కడ డ్రాయింగ్ వస్తుంది కాబట్టి అందుకని నేను క్లియర్ చేస్తాను. ఇలా లైన్ క్రాస్ గా తీసుకొని మళ్ళీ ఇలా వర్టికల్ లైన్ తీసుకొని సో దీన్ని ఇలా డ్రా చేసి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చిన్నగా చూడు, చిన్నగా ఇలా లైన్ వచ్చి ఇలా రావాలి. ఓకే, కనిపిస్తుందా? ఇక్కడ చిన్నగా అట్లా 3 రావాలి. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ రావాలి. అంటే గిటార్ కదా? గిటార్ లో ఇవి కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే మనము ట్యూన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవి కంపల్సరీగా వేస్తాం. ఓకేనా? నేను ఇక్కడ 2 స్టెప్స్ లోనే చూపించేస్తాను, మీకు ఇచ్చేది 4 స్టెప్స్ లో ఇస్తాను ప్రాక్టీస్. ఓకేనా? తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలా, ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఈ సర్కిల్ కి నేరుగా ఇక్కడ ఒక సర్కిల్ అనేది వేసుకోవాలి. ఓకే, ఏదైతే ఈ లైన్స్ ఉన్నాయో ఈ లైన్స్ ని ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు ఇది ఇక్కడ ఎరైజ్ చేయాలి. ఈ లైన్స్ అనేది
ఎక్కడ దాకా వస్తాయి అంటే కింది దాకా ఇలా వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే లైన్స్ అనేది 3-4 లైన్స్ ఇలా డ్రా చేస్తాం. ఇక్కడ కూడా ఈ లైన్స్ 3-4 లైన్స్ అనేది స్ట్రింగ్స్ అనేటివి ఉంటాయి. సో మళ్ళీ అక్కడి నుంచి ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ లో కంప్లీట్ గా ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ లైన్స్ అనేది వేస్తాం, వర్టికల్ లైన్స్. ఓకే, ఇలా వర్టికల్ లైన్స్ వేసి మళ్ళీ వాటిపైన అక్కడక్కడ హారిజంటల్ లైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎక్కడ దాకా ఉంటాయి అంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ఇక్కడ ఈ పై వరకే ఉంటుంది. మళ్ళీ ఈ సర్కిల్లో వెనక భాగం ఏదైతే ఉందో అదంతా బ్లాక్ షేడింగ్ అనేది చేస్తాం, ఆ లైన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ దీనికి ఇలా కర్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఓపెనింగ్. తర్వాత ఇక్కడ ఈ స్ట్రింగ్స్ ఏదైతే ఉంటాయో ఇవి కింది దాకా వస్తాయి, అటాచ్మెంట్ ఉంటాయి. ఇది కూడా వెనకాల ఇలా షేడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది గిటార్. ఓకే, స్లోగా డ్రా చేయండి. షేప్ అనేది నీట్ గా, వర్టికల్ లైన్స్ నీట్ గా. అర్థమైందా?